శ్రీకృష్ణుడి గుండె ఇంకా బ్రతికే ఉందని మీకు తెలుసా? ద్వారక నగరం నాశనం తర్వాత శ్రీకృష్ణుడు దుఃఖంతో ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఒక బాణం వేగంగా వెళ్లి శ్రీకృష్ణుని బొటనవ్రేలుకు తగిలి మరణించాడు. శ్రీకృష్ణుని అంత్యక్రియలు పాండవులు నిర్వహించారు. శ్రీకృష్ణుడి దేహం పంచభూతాలలో కలిసిపోయింది, కానీ తన హృదయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోయింది. అది గమనించిన అర్జునుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అర్జునుడికి ఒక దైవిక స్వరం వినిపించింది. శ్రీకృష్ణుడి గుండె బ్రహ్మ పదార్థమని, అందువలన అది ఎన్ని యుగాలైనా అలాగే ఉంటుందని, ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టమని చెప్పగా అర్జునుడు ఆ గుండెను సముద్రంలో విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆ గుండె కాలక్రమేణా ఒక వేప చెక్కకు అతుక్కుపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణుడి గుండె పూరిలో జగన్నాథునిగా వెలిసింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పాత చెక్క విగ్రహాల స్థానంలో కొత్త చెక్క విగ్రహాలను ఉంచుతారు. ఇది జరిగే సమయంలో పూజారి కళ్ళ గంతలు కట్టుకొని గుండెను పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంకు బదిలీ చేస్తారు.